ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బీసీ గణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ మేధావుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీ గణన ఉందని, తప్పకుండా చేస్తామని రాహుల్ గాంధీ సైతం మాట ఇచ్చారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి బీసీ గణన చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలోకి వెళ్తే గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీల సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కువ శాతం రెడ్డిలే ఎమ్మెల్యేలుగా ముఖ్యమైన పదవుల్లో ఉన్నారని, అందువల్ల బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ సమాజ్ ముందుకెళ్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్, కుమ్మరి సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు బుగ్గన్న, జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షులు మహేందర్, నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర నాయకులు డీకే నాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాజ్ కృష్ణ హోటల్లో బీసీ ఇంటెలిజెన్స్ మొత్తం మేధావుల సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలందరూ ఏకమై బీసీ రాజ్యాధికారమే సాధనగా లక్ష్యంగా ఈరోజు ఒక సదస్సు నిర్వహించారు. ఇక్కడ మనకు మహబూబ్ నగర్ మన బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ ఉన్నారని తెలుసుకున్నాం. చెప్పండి, ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నారు, ఏంది పరిస్థితి? ఒకటే ప్రధాన ఎజెండాతో ఈరోజు బీసీ ఇంటలెక్చువల్స్ మీటింగు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి సార్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దీనికి ఒకటే ఎజెండా ఇక్కడ వచ్చిన అందరు ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలో ఉన్న బీసీ పెద్దలందరూ ఒకటే నినాదం, కులగణన చేసిన తర్వాతనే రిజర్వేషన్లు ఆధారంగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవాలనే ఈరోజు ప్రధానంగా డిమాండ్తో ఈ బీసీ ఇంటలెక్చువల్ సమావేశం జరిగింది. దీంట్లో అన్ని పార్టీలకు వెళ్ళిన నాయకులు, బీసీ నాయకులు అటెండ్ కావడం జరిగింది. వాళ్ళందరికీ బీసీ సమాజ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వము బీసీ గణన లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇంతవరకు మీరు ఈ సదస్సులో ఇంతవరకు వెళ్ళడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు ఒకటే ముక్త కంఠంతో చెప్పడం జరిగింది, కులగణన చేసిన తర్వాతనే స్థానిక స్థానాలకు ఎన్నికపోవాలి, లేదంటే వాళ్ళ పదవులను సైతం త్యాగం చేసి ఈరోజు ముందు వెళ్తామని వాళ్ళు చేశారు. దీని ఒత్తిడి జిల్లాలకు, మండలాలకే కాకుండా రాజధాని స్థాయికి ఏదైతే బీసీ డిక్లరేషన్ కామ్రేడ్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగిందో, ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయడానికి బీసీ సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. బీసీ గణన చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏముంది? మేము ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి వివిధ రాజకీయ పార్టీలు అందరి బీసీ నాయకులతో కలుపుకొని నియోజకవర్గాల స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో బీసీలలో చైతన్యం తెచ్చి మన ఓటు మనమే వేసుకుందామన్న నినాదంతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వాదం ఏందో, బీసీ బలం ఏందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే మనకు బీసీ కులగణన లేకుండా చేస్తే ఎదుర్కొంటామని తెలియజేస్తున్నారు. తాజ్ కృష్ణ హోటల్ నుండి ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్, హైదరాబాద్.